మ్యాచ్ గెలిస్తే ఎక్కువ పాయింట్లతో నెంబర్ 1 పొజిషన్లో ఉండేది. కానీ ఓవర్ కాన్ఫిడెన్స్తో మరో అపజయాన్ని చవిచూడక తప్పలేదు రాజస్థాన్ రాయల్స్. ఆడిన 8 మ్యాచ్ల్లో 5 ఓడిపోయింది కదా, విజయం మనదే అనుకున్నారు. కానీ రాజస్థాన్కు చుక్కలు చూపించింది ఢిల్లీ. శుక్రవారం జరిగిన మ్యాచ్లో ఘన విజయం సాధించి రాజస్థాన్కు జలక్కిచ్చారు ఢిల్లీ బ్యాటర్స్. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 20 ఓవర్లకు 6 వికెట్లు నష్టపోయి 225 రన్స్ స్కోర్ చేసింది. రాజస్థాన్ డేంజర్ ఓపెనర్లు జైస్వాల్, సూర్యవంశీలు 2 ఓవర్లలోపే అవుట్ అయిపోయారు. ధ్రువ్ జురెల్, కెప్టెన్ పరాగ్, ఫెరీరాలు అద్భుతమైన బ్యాటింగ్తో 225 పరుగులు చేయగలిగింది రాజస్థాన్. కెప్టెన్ రియాన్ పరాగ్ 50 బాల్స్లో 8 ఫోర్లు, 5 సిక్సర్లతో 90 పరుగులు చేయగా, ఫెరీరా కేవలం 14 బాల్స్లో 2 ఫోర్లు, 6 సిక్సర్లతో 47 స్కోర్ చేశాడు. ఇక 226 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్కు వచ్చిన ఢిల్లీ బ్యాటర్లు అద్భుతమైన బ్యాటింగ్ చేయడంతో సునాయాసంగా విజయం సాధించింది. ఇంకా 5 బాల్స్ మిగిలి ఉండగానే 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది ఢిల్లీ. ఇప్పటి వరకు 10 మ్యాచ్లు ఆడిన రాజస్థాన్ 6 మ్యాచ్ల్లో గెలిచి 12 పాయింట్లతో 4వ స్థానంలో ఉండగా, 9 మ్యాచ్లు ఆడిన ఢిల్లీ 4 విజయం సాధించి 8 పాయింట్లతో 6వ స్థానంలో ఉంది.